గురులేక ఎటువంటి గుణికి తెలియగబోదు. 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 నమస్కారం గురుగారు. నమస్కారం. ముందుగా మీకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు. అఖండ ఐశ్వర్య విద్యాభివృద్ధిరస్తు. గురు పూర్ణిమ విశిష్టత గురించి చెప్పండి గురుగారు. గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ. వ్యాస భగవానుణ్ణి మనం గురువుగా భావిస్తాం. గురువు అనేవాడు శిష్యుడికి మార్గనిర్దేశం చేసి ఏ విద్యనైతే బోధిస్తాడో ఆ విద్యలో ప్రావీణ్యత సంపాదించేటట్టుగా తయారు చేస్తాడు. అందుకనే త్యాగరాజ స్వామి వారు గురువే చిల్లగింజ గురువే భ్రమరము గురువే భాస్కరుడు గురువే పరుషవేది గురువే ఉత్తమగతి గురువు నీవనుకుంటి ధరను దాసుని బ్రోవ త్యాగరాజనుత నీ చిత్తము నిర్మలము నిశ్చలమని నిన్నే నమ్మి నాను. త్యాగరాజస్వామి వారు అన్ని విషయాల్లోనూ రాముణ్ణే గురువుగా భావించారు. ఆయనకి ఏ కీర్తన చెప్పినా ఏ దేవతాపరంగా స్తుతి చేసినా రామశబ్దం లేకుండా ఆయన కీర్తన చేయలేరు. అమ్మవారి పరంగా కీర్తన చేశారనుకో, ననుగన్న తల్లి నా భాగ్యమా, కనకాంగి రమాపతి సోదరి అన్నారు. తర్వాత అన్ని చోట్ల అమ్మవారి పేరు వచ్చినప్పుడల్లా కూడా రామ సోదరి అనే చెప్తారు ఆయన. అట్లా గురువు తానైతే నేమి కంటికి మేను గురువై తోచితే నేమి వరమంత్రమయూల ఉపదేశించితే ఏమి అని ధరను త్యాగరాజుని దయలేని వారిలలో ఏమి చేసితే నేవి అని రాముడి దయ లేకపోతే ఏది నడవదు, రాముడే గురువు అని రాముణ్ణి గురువుగా ఎంచి త్యాగరాజస్వామి వారి కీర్తనలు చేయడం మనందరికీ బాగా తెలుసు. సంగీతం విషయం దగ్గరికి వచ్చేటప్పటికి
ఏ విద్య అయినా గురుముఖత నేర్చుకోవాల్సిందే. ఉమ్, అందులో లలిత కళలు ఖచ్చితంగా ఒక సంగీతం కానీ, భరతనాట్యం కానీ, కూచిపూడి నాట్యం కానీ ఇవన్నీ కూడా ఉమ్, గురుముఖత నేర్చుకోవాల్సిందే. ఉమ్, అంటే ఇప్పుడు సౌకర్యం లేక ఆన్లైన్లో అవన్నీ వచ్చాయి, కానీ ఉమ్, గురువు గారు ఎదురుకుండా నేర్చుకుని సంపాదించిన విద్య, ఉమ్, దానికి ఉన్న విలువ ఉమ్, మామూలుగా మనకు ఆన్లైన్లో నేర్చుకుంటే అంత పరిణతి రాదు. ఉమ్. అందుకని పూర్వకాలంలో గురుకుల గురుకులాలు ఉండేవి. ఉమ్, ఈ గురుకులాలు ఎట్లా ఉండేదంటే, ఆ రోజుల్లో పెద్దగా చదువుకుని స్కూళ్ళకి వెళ్ళి ఉమ్, ఇవన్నీ హోంవర్కులు రాసి ఇలాంటి ఈ ఇబ్బందులు ఉండేవి కాదు. ఉమ్, ఎందుకంటే సంగీతం నేర్చుకోవడానికి జాయిన్ అయిన వాళ్ళు ఉమ్, సంగీతమే వృత్తిగా పెట్టుకునేవాళ్ళు. ఆ, ఉదాహరణకి అన్నవరపు రామస్వామి గారి పేరు చెప్తాను నేను. ఉమ్, ఆయన ఎక్కడో కృష్ణా జిల్లాలో ఏదో పల్లెటూరు నుంచి ఉమ్, విజయవాడ వచ్చి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గర ఉమ్, గురుకుల విద్యాభ్యాసానికి చేర్చారు. ఉమ్, ఆ రోజుల్లో రామకృష్ణయ్య పంతులు గారు ఒక కండిషన్ పెట్టేవారట. ఉమ్, సంగీతం నేర్చుకోవాలంటే వారాలు చేసుకుని సంగీతం నేర్చుకోవాలి. ఉమ్. వారాలు చేసుకోవడం అంటే తెలుసా నీకు? అవును గురుగారు. ఇంటింటికి వెళ్ళి ఆ. భిక్ష స్వీకరించి ఫలానా వాళ్ళింటో ఫలానా రోజున భోజనం, ఫలానా వాళ్ళింటో ఫలానా రోజున భోజనం. ఉమ్, అది డబ్బున్నవాడైనా సరే ఆ, వారం చేసుకుని ఉమ్, వాళ్ళు వచ్చి ఇక్కడ సంగీతం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక భోజనం సంపాదించడంలో ఉమ్, ఎంత కష్టం ఉంటుందనే విషయం ఉమ్, చిన్నప్పటి నుంచి తెలియాలి ఉమ్, అనే ఉద్దేశంతో ఇప్పుడు రామస్వామి గారికి వాళ్ళకి బోల్డ్ అంత గో సంపద అది ఉండేదిట. ఉమ్, బోల్డ్ అంత పాడి పంట అది ఉండేది. ఉమ్, అక్కడి నుంచి ఏమీ తెచ్చుకొని ఇచ్చేవాళ్ళు కాదుట. ఉమ్, ఈయనకి ఏవో కొన్ని వారాలు ఏర్పాటు చేశారు. ఉమ్, ఏర్పాటు చేస్తే ఆ, ఒక్కొక్క రోజున వారం ఉండేది కాదు. ఉమ్, ఆ వారం లేకపోతే రోజు అడిగేవారట, ఎరా భోజనం చేసావా అని. ఉమ్. భోజనం లేదు అని ఎవరికైనా తెలిస్తే వాళ్ళ ఇంట్లోనే అన్నం పెట్టేవారట. ఓకే. కానీ వీళ్ళకి మొహమాటం ఉమ్, గురువు గారికి చెప్పడం. ఇలా భోజనం లేదని చెప్పడానికి. ఉమ్, ఆ, చేసి వచ్చేసానండి అని. ఏమిటి అంత తొందరగా వచ్చామంటే, వాళ్ళు సాయంత్రం మధ్యాహ్నం మ్యాట్ని సినిమాకి వెళ్తామన్నారండి, తొందరగానే పిలిచి భోజనం పెట్టేశారు అని చెప్పేవాళ్ళు. ఉం? ఉమ్, అలా అన్నాలు లేక ఉమ్, ఆయన చెప్తుంటారు, మున్సిపల్ పార్కులో కూర్చుని మంచినీళ్ళు తాగి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఆ, ఆకలేసి ఉమ్, అలా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలా గురువు గారికి వారు చెప్పినట్టుగా విని ఉమ్, వారికి శుశ్రూష చేసి ఉమ్, వారి దగ్గర విద్య సంపాదించి ఉమ్, అలా వాళ్ళందరూ చాలా పైకి వచ్చారు. గురుగారు. ఉమ్. ఈయన అన్నవరపు రామస్వామి గారు, ఎంవి రమణమూర్తి గారు ఒక ఆయన ఉండేవారు. ఉమ్, ఆయన వీళ్ళందరూ గురుకుల విద్యాభ్యాసాలు చేశారు. ఉమ్, ఎంవి రమణమూర్తి గారు అంటే చాలా డబ్బున్నవారు ఆయన. ఉమ్, వాళ్ళందరూ, నేను రమణమూర్తి గారిని చూశాను. ఆయన వేషం అంతా కూడా మామూలుగా ఉండేది కాదు. ఉమ్, ఆయన ఆ రోజుల్లోనే అదేది వారాలకు వెళ్ళి అట్ని సినిమాకి ఏది వెళ్ళి వచ్చేసేవారు. వీళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళతో పోట్లాడేవాడు. ఉమ్, అలా వీళ్ళందరూ ఒక కోలాహలంగా ఉండి గురుకుల పద్ధతిలో విద్యాభ్యాసం చేసేవాళ్ళు. గురుగారు. గురుకుల పద్ధతిలో విద్యాభ్యాసం చేయడం వల్ల ఉమ్, అడ్వాంటేజ్ ఏమిటంటే 24 గంటలు ఉమ్, గురు సాన్నిహిత్యం. గురు సాన్నిహిత్యం, గురువు గారి అబ్జర్వేషన్ అవును. స్టూడెంట్ మీద ఉంటుంది. ఎప్పుడు ఏం పాడినా ఎప్పుడు ఏం వాయించినా అది గుర్తుపెట్టుకుని ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఉమ్, ఏమిటి ఇప్పుడు అట్లా పాడేమిటి, అట్లా చేసామేమిటి, ఇవన్నీ అవును. అడిగేవారట. ఉమ్, అలా ఒక రోజున
ఆ రోజుల్లో ఈ రిక్షాల్లో గ్రామ్ఫోన్ రికార్డులు పెట్టుకుని ఉమ్, ఆ, ఈ తిరుగుతుండేవాళ్ళు. ఉమ్, ద్వారం వెంకటస్వామి నాయుడు గారి రికార్డు ఉమ్, కళ్యాణ్ రాగంలో ఒక రాగం తానం పల్లవి, ఉమ్, ఆ రికార్డు ప్లే చేస్తూ వీధిలో వెళ్తుంటే ఆ వీధంతా తిరిగిందిట. అది 7:30 నిమిషాలు 8 నిమిషాల రికార్డు. ఉమ్, మా గురువుగారు ఉమ్, అది విని మొత్తం కాగితం మీద రాసుకున్నారట. ఉమ్, రాసుకుని ఆ, వాళ్ళ గురువుగారింటికి వెళ్ళినప్పుడు ఆయన వినట్లేదు అనుకుని ఒక మూల కూర్చుని మొత్తం అంతా వాయించేశారట రికార్డ్ అంతా. ఉమ్, వాయించేస్తే ఆయన పిలిచారట. ఎవరు వాయించింది? మురళి నువ్వేనా? ఉమ్, నేనే గురువు గారు. అవును, ఈ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి రికార్డు కదా. అవును, సరే అందులో ద్వారం వెంకటస్వామి నాయుడు గారు కనిపిస్తున్నారు కానీ నువ్వు కనిపించట్లేదే, ఉమ్, నీ పద్ధతి ఏది, నీ స్టైల్ ఏది ఉమ్, అన్నట్ట. అంటే మొట్టమొదటి ఈయనకి అర్థం కాలేదు. ఉమ్, తర్వాత చెప్పారట, నువ్వు ఎవరిదైనా విని వాళ్ళ ద్వారా జ్ఞానం సంపాదించు కానీ నీకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఉండాలి ఉమ్, అని చెప్పారట ఆయన. ఉమ్, ఇట్లా ఆ జనరేషన్స్లో వాళ్ళందరూ అప్పట్లో రేడియో స్టేషను, విజయవాడ రేడియో స్టేషన్ వస్తే రేడియో స్టేషన్కి స్టాఫ్ ఆర్టిస్టులు కావాల్సి వస్తే ఉమ్, రామకృష్ణయ్య పంతులు గారు ఆఫీస్కి వెళ్ళి నుంచుని ఒక 10 మందిని శిష్యుల్ని ఉమ్, వెనకాల వరుసగా నుంచోబెట్టి ఉమ్, వీడు వైలిన్కి పనికి వస్తాడు, వీడికి మృదంగం పనికి వస్తాడు, వీడు తంబురా వేస్తాడు, వీడు క్లారినెట్ వాయిస్తాడు, వీడు ఫ్లూట్ వాయిస్తాడు ఉమ్, అని చెప్పి ఉమ్, అందరినీ అపాయింట్ చేశారు మొత్తం. అలా ఉత్తగా నోటి మాట మీద ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజుల్లో. తర్వాత రోజుల్లో మెల్లిమెల్లిగా ఉద్యోగాలు రావడం కష్టం. ఉమ్, తర్వాత ఇలా గురుకుల విద్యాభ్యాసం చేసే పద్ధతి. ఒక అదృష్టం ఉమ్, నాకు కలిగింది. అవును గురువు. ఎలా అంటే యాక్చువల్గా మెడ్రాస్లో మేము ఒక చోట అద్దెకుండి ఉమ్, నేను మా అమ్మమ్మ గారు పాఠానికి వెళ్తుండేవాళ్ళం. ఉమ్, సిటీ బస్సులు ఎక్కి వెళ్ళేవాళ్ళం. ఉమ్, ఆయన 9ంటికి రమ్మనేవాళ్ళు, మేము 8:30 8:30కి వెళ్ళేవాళ్ళం. ఉమ్, ఒక్కొక్కసారి ఏమయ్యేది, ఆయనకి ఏదో రికార్డింగ్ వచ్చేది. ఉమ్, ఆ రికార్డింగ్కి వెళ్తే ఓ గంట 2 గంటలు పట్టేది. లేకపోతే మేము వెళ్ళేటప్పటికి ఎవరో వాళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు. ఉమ్, వాళ్ళు ఎంతసేపటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఉమ్, మేము అలా కూర్చుని ఉండేవాళ్ళం. ఉమ్, కానీ గొప్ప అదృష్టం ఏంటంటే 11:30 అయినా 12 అయినా 1 గంట అయినా పాఠం చెప్పి ఆయన ఇంటికి పంపించేవారు. ఉమ్, సరే ఆయనకి ఏమనిపించిందో ఒక రోజున మా నాన్నగారిని పిలిపించి, ఉమ్, అప్పట్లో మెడ్రాస్లో వాటర్ స్కేర్సిటీ వచ్చింది. ఉమ్, ఇది కరెక్ట్గా లేదు ఇక్కడ వాటర్ పరిస్థితి అదిను. ఉమ్, ఆవిడ మా అమ్మమ్మ గారికి పెద్ద ఆవిడ అప్పుడు. ఆ, ఆవిడ అక్కడి నుంచి వాడిని చేయిపుచ్చు తీసుకురావడం, నేనేమో వీళ్ళని గంటలు గంటలు కూర్చోబెట్టడం, అది ఎంత బాగాలేదు. ఉమ్, ఇక్కడే దగ్గరలో ఏదైనా ఇల్లు వెతుకుదాం, ఉమ్, మా స్టూడెంట్స్ ఎవరికైనా చెప్తాను, ఉమ్, ఒక 2-3 నెలలు బందరు వెళ్ళిపోండి ఉమ్, అని పంపించేశారు. ఉమ్, పంపించారు కానీ నా అదృష్టం నాకు ఎప్పుడు పాఠం ఆగల. ఉమ్, ఆయన బెజవాడ వచ్చినా, గుంటూరు వచ్చినా, ఏలూరు వచ్చినా కచేరీలకి నన్ను పిలిచేవారు. ఉమ్, పిలిచి ఆ రోజు మధ్యాహ్నం ఎప్పుడు తప్పకుండా పాఠం చెప్పేవారు. ఉమ్, సరే ఇట్లా జరుగుతున్న కొంతకాలానికి మళ్ళీ కబురు చేశారు, మీరు అబ్బాయిని తీసుకుని మెడ్రాస్ రండి అంటే నేను మా నాన్నగారు మా అమ్మమ్మ గారు ముగ్గురం వెళ్ళాం. ఉమ్, వెళ్తే అప్పుడు మా నాన్నగారితో ఆయన అన్నారు, ఇక్కడ ఇల్లు అవన్నీ ఎంక్వైరీ చేయించాను, ఉమ్, చాలా కాస్ట్లీగా ఉన్నాయి, ఉమ్, 6 నెలల అడ్వాన్స్ ₹1,00,000 అడుగుతున్నారు. ఆ రోజుల్లో ఉమ్, 80వ సంవత్సరం అనుకో, అది 81 82. ఉమ్,
అప్పుడు 1,00,000 అంటే సామాన్యమైన విషయం కాదు. అవి కష్టం మీకు భరించడం. నాకు ఆలోచన వచ్చింది, మా ఇంట్లోనే ఒక రూమ్ ఉంది పైన, అక్కడ వంట చేసుకోవడానికి అది కూడా బాగానే ఉంటుంది. వాళ్ళిద్దరూ పైన ఉంటే నాకు వీలైనప్పుడల్లా నేను పాఠం చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది, ఏమంటారు అని మా నాన్నగారిని అడిగారు. మా నాన్నగారు ఏమంటారు, ఆయన కాళ్ళ మీద పడి ఇంతకంటే వరం ఏం కావాలండి మాకు అని చెప్పి అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో 1983లో జాయిన్ అయ్యా నేను. జాయిన్ అయిన తర్వాత ఎంత బాగా చూసేవారంటే, నేను పైనుంచి కిందకి వెళ్తున్నా, కింద నుంచి పైకి వస్తున్నా, ఆ మధ్యలో బాల్కనీలో ఉంటారు ఆయన. ఆ రూమ్లోంచి రూమ్లో కూర్చుంటే కిటికీలోంచి జాగ్రత్తగా దిగు, మెట్లు అదిగో అక్కడ జారిపోతుంది జాగ్రత్త, అలా చెప్పేవారు. తర్వాత ఏమన్నా ఇబ్బందిగా ఉందా నీకు, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, నువ్వు ఇక్కడే కూర్చో, సాయంత్రం ఏకంగా పడుకునేప్పుడు వెళ్ళొచ్చు కదా, లేకపోతే భోజనం చేసేటప్పుడు వెళ్ళొచ్చు అనేవారు. అంత బాగా చూసేవారు. నాకు పాఠం జరగని రోజు ఏ రోజు ఉండేది కాదు అసలు. ఆయన విపరీతమైన బిజీ. సంగీత రికార్డింగ్స్ ఉండేవి ఆయనకి 9 to 9. ఆ టైంలో కూడా ఒక రోజు నాకు బాగా జ్ఞాపకం, పొద్దున 8కి 7:30కే పిలిచారు పాఠానికి. పాఠం చెప్తున్నారు, కదను వారికి అని స్టార్ట్ చేసి పాఠం చెప్తున్నారు. కొంతసేపు అయ్యేటప్పటికి వేరే డైరెక్షన్లో నుంచి ఆయన గొంతు వినిపిస్తుంది. ఇటు తిరిగి ఆయన డైరెక్షన్, ఆయన ఎటువైపు వెళ్తూ వాయిస్ ఎటు వస్తుందో అటు చూసా. చూస్తే కంగారు పడుకు, నేను గడ్డం చేసుకుంటున్నా, గడ్డం చేసుకోవడానికి టైం లేదు మరి తర్వాత, నేను గడ్డం చేస్తూ నీకు పాఠం చెప్పేయచ్చుగా అన్నారు. అలా టైము అంటే ఇవాళ ఇది చెప్పకపోతే రేపు చెప్పచ్చు కదా అని ఉండేది కాదు. అంత గొప్పగా ఉండేవారు. తర్వాత ఏదైనా తప్పు పాడితే ఆ ఇంట్లో నేను ఎప్పుడు పాడినా, ఎక్కడ తప్పు పాడినా 24 గంటల్లోపు అది కరెక్షన్ అయిపోవాలి. నేను గట్టిగా పాడేసేవాడిని, నాకేం భయం ఉండేది కదా. నాకు వచ్చింది ఎట్లా వస్తే అట్లా పాడేసేవాడిని. పైన తంబూరా వేసుకుని పాడుతూ ఉండేవాడిని. రోజు వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొట్టి ఏమిటి పాడుతున్నావు అన్నారు. శ్రీవరలక్ష్మి నమస్తుభ్యం దేవాది గురు గుహ సమర్పితమణిమయ గారే అని పాడుతున్నా. ఏమిటో బై సమాన్ పాడతాడు, అది పై షడ్జం నుంచి రావాలి కదా. సమర్పితమణిమయ అని ఒక 2-3 సార్లు అనిపించి వెంటనే వెళ్ళిపోయారు. అంటే మళ్ళీ కేకలేయడం ఉండదు. ఏంటి నేను అట్లా చెప్పానా నీకు, సరిగ్గా విని పాడొద్దు అట్లా అనేవారు కాదు. అలా ఇలా చెప్పేసి అట్లా వెంటనే వెళ్ళిపోతారు అన్నమాట. ఇలా జరుగుతుంటే ఎప్పుడు మొట్టమొదట ఏం చేశారు, 72 మేళకర్తల్లో కీర్తన చెప్పారు నాకు. తర్వాత పంచరత్నాలు చెప్పారు. పంచరత్నాల తర్వాత నవగ్రహ కీర్తన చెప్పారు. తర్వాత నవావరణ కీర్తన చెప్పారు. అయిన తర్వాత నేను చెప్పదలుచుకుని చెప్పాను. రేపటి నుంచి లిస్టు నీది, నువ్వు ఏది అడిగితే అది చెబుతాననేవారు. నాకు విపరీతమైన ఎంతూజియాజం, ఏది నేర్చుకోవాలో తెలియదు, అన్నీ నేర్చుకోవాలని ఉంటుంది. చిన్నవాడిని, పైన ఏదో అనుకుని వచ్చేవాడిని, కింద ఆయన చూడంగానే అది జ్ఞాపకం రాక ఇంకోటి ఏదో అడిగేవాడిని.
తర్వాత ఎప్పుడు అదే అది ఇప్పుడు ఎందుకు అనేవారు కాదు. ఎవరో నాకు ఏం చెప్పారంటే ఆయన కొన్ని కీర్తనలు ఇష్టం ఉండవు, అవన్నీ ఆయన నాకు కచేరీలో కూడా పాడరేమో. కచేరీలో కూడా పాడరు ఎక్కువ అంటే, ఏమేంటంటే ఎంత నేర్చినా ఒకటి, నాదోపాసన ఒకటి, దుర్మార్గ చరాధములు ఒకటి, మోక్షము గలదా. సరే ఎందుకో ఓ రోజున గబుక్కున ఏ కీర్తన అన్నారు. ఎంత నేర్చినా అన్నా. ఎంత నేర్చినా అంటే రెండున్నాయి, ఒకటి సావేరులో ఒకటి శుద్ధధన్యాసులో. శుద్ధధన్యాసులోది ఆయనకి ఇష్టం ఉండదని అని చెప్పేవాళ్ళు, ఆయన ఎవరి దగ్గర చెప్పలేదన్నమాట. అంటే శుద్ధధన్యాసి సరే అన్నారు, వెంటనే చెప్పేశారు. తర్వాత ఏమైందంటే మా గురువుగారితో కలిసి బెంగళూరు కచేరీకి వెళ్ళాం. బెంగళూరు కచేరీకి వెళ్ళి అందరూ వచ్చి ఏదో మాట్లాడుతుంటారు కదా, మధ్యాహ్నం ఎవరో వచ్చి వెళ్ళిపోతూ సాయంత్రం కచేరీలో నాదోపాసనను మోక్షము గలదా పాడండి సార్ అని చెప్పి 2 చీటీల మీద రాసి మరి ఇచ్చిపోయారు. అంటే ఇట్లా చూసి మీరే పెట్టుకోండి, నేను పాడినవన్నీ, నేను కచేరీలో పాడినవన్నీ అన్నారు. అని సరే కచేరీ అయిపోయింది, పాడలేదు ఆయన. ఆ మర్నాడు వచ్చేసా. వచ్చిన తర్వాత ఏదో మాటల సందర్భంలో గురువుగారు నాకు నాదోపాసన మోక్షము గలదా ఇవన్నీ రావండి అన్నా. రాకపోతే నేర్చుకోవడమే అన్నారు. అంటే ఎట్లా నేర్చుకుంటాను, మీరు పాడనన్నారు కదా అన్న. మీరు కచేరీలో పాడనని చెప్పాను, నీకు చెప్పనని చెప్పానా అన్నారు. ఆ 2 వరుసగా చెప్పారు. అలా ఎట్లా జరుగుతుందంటే చాలా, అంటే ఆయన మనసులో జాగ్రత్తగా మనం మాట్లాడి మనకు కావాల్సింది చెప్పించుకోవాలి, లేకపోతే మనం అనుకున్నది రాదు. అది ఇంకెప్పుడు రాదు, ఇంకెప్పుడు చెప్పరు. అది ఇప్పుడు ఎప్పుడూ ఆయన ఊరు వెళ్తున్నప్పుడు మనసు నిల్ప శక్తి లేకపోతే కీర్తన నేర్పమని అడిగా. ఊరి నుంచి వచ్చాక చెప్తాలే అన్నారు. సరే ఊరి నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత పాఠానికి పిలిచారు. పిలిచి భూమి దాసుడని పేరాసే అంటూ మొదలుపెట్టి పాఠం చెప్పారు. సరే నేను కూడా ఏం మాట్లాడకుండా పాడి నేర్చేసుకున్నా. నేర్చుకుంటుంటే మనమేమో దాచుకోలేం కదా ఫీలింగ్స్. ఆయన మొహం చూస్తూ ఉంటారే, అయిపోగానే ఏమిటి మొహం అదోలా పెట్టావు అన్నారు. అంటే నేను ఇది అడగలేదండి, మనసు నిల్ప శక్తి లేకపోతే అడిగాను. మరి అప్పుడే చెప్పొచ్చుగా అన్నారు. అంటే మీరు చెప్దాం అనుకున్నారేమో అన్న. నేను ఇట్లాంటివి చెప్పను, పాల ముంచినా నీట ముంచినా ఇట్లాంటివన్నీ నేను పాడను, నేను చెప్పను. నువ్వు అడిగావు కావాలి చెప్పాలేమో అని అనుకున్నా. సరేలే అది కూడా నేర్చేసుకో ఇప్పుడే. తర్వాత ఒక రోజున నేను ఉద్యోగంలో జాయిన్ అయిపోయిన తర్వాత సుఖీ ఎవరు నేర్పమని అడిగా. సుఖీ ఎవరోనా, ఎందుకో ఇది స్లోగా ఉంటుంది. సుఖీ ఎవరో ఓ రామ, అంత స్లోగా ఎందుకు కీర్తన పాడడం, చక్కగా శ్రీనారద నేర్చుకో అన్నారు. సరే ఇంకేమంటాం, అలాగే నేర్పండి అన్నారు. శ్రీనారద చెప్పారు. చెప్పిన తర్వాత ఏమన్నాయి, నాకు నువ్వు సాటిస్ఫై అయినట్టు అనిపించలేదు.
నీకు ఆ సుఖి ఎవరో మీద పట్టింది, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఏదో చేసేట్టున్నావు, ఏదో చేసేట్టున్నావు. ఆ? నాదేం పోయింది ఆ? అని పుస్తకం తీసుకొచ్చి అది కూడా చెప్పేశారు. ఇన్ని జరుగుతున్న సందర్భంలో ఆయనకి రకరకాలైన శిష్యులు వచ్చేవాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు అంటే చాలా విచిత్రంగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ అంతా కూడా. అలాంటి వాళ్ళని ఆయనే భరించాలి, ఇంకెవరు భరించలేరు. ఆయన లాంటి వాళ్ళ దగ్గరికి ఇట్లాంటి వాళ్ళు ఎలా వస్తారని అనిపిస్తుంది, కానీ ఆయన ఎంటర్టైన్ చేసేవాళ్ళు వాళ్ళని. ఒక ఆవిడ వచ్చేది, మల్లిక అని ఒక ఆవిడ. మా గురుగారు ఇక్కడ కూర్చుంటారు, ఎదురుగుండా కూర్చుంటుంది ఇట్లా. సొగసు చూడతరమా అని చెప్తే ఆవిడ ఈ పల్లవ అయ్యేటప్పటికి ఇదంతా తిరిగేస్తుంది మొత్తం. తిరిగితే ఓ రోజున అడిగారు, మల్లిక నువ్వు సంగీతం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? మీ దగ్గరే సార్. నువ్వు పని చేయి, రేపటి నుంచి ఒక 4 రోజులు నా ఎదురుగుండా కూర్చుని నన్ను స్ట్రైట్గా బాగా చూడటం ప్రాక్టీస్ చేయి. సరే, నా దగ్గర కొంతమంది వచ్చేవాళ్ళు. ఆయన ఏం చేస్తారు, మొట్టమొదటి రోజు పాఠం చెప్తారు. సరళీశ్వరాలు వాడికి సరళీశ్వరం, గీతం వాడికి గీతం, వర్ణం వాడికి వర్ణం, కీర్తన వాడికి గిరిరాజసుతం. ఒక రోజున మొదటి పల్లవే అవుతుంది, రెండో రోజు నుంచి నేనే పాఠం. అలా ఒక 12-13 మంది శిష్యులు తయారయ్యారు నాకు. వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు, లేకపోతే నా ఏజ్ వాళ్ళు. సరే, ఒక ఆవిడ వచ్చేది. ఆవిడకి సడన్గా ఒక రోజు డౌట్ వచ్చింది. ఏమండి, నాకు ఒళ్ళు నొప్పులు, కిందే కూర్చుని నేర్చుకోవాలా సంగీతం, కుర్చీలో కూర్చుని నేర్చుకోకూడదా అని అడిగింది. నేనేమో చాలా అమాయకంగా, ఏమోనండి మా గురువుగారిని అడిగి చెప్పాలన్నా అన్నారు. అంటే సరే, మధ్యాహ్నం ఆయన రాగానే చెప్పా. ఆవిడ కింద కూర్చోలేదుట, కుర్చీలో కూర్చోవచ్చా అని అడుగుతోంది. ఓ పని చేయ బాయ్, ఈ పక్క గదిలో మంచం ఉంది కదా, ఆ మంచం మీద పడుకోమని దాన్ని, పడుకుని పాడమను, నువ్వు అటు ఇటు తిరుగుతూ చెప్పు సంగీతం అని. ఒక్కళ్ళు సరైన వాళ్ళు రారు కదా మన ఇంటికి, మన దగ్గరికి వస్తారేమిటి ఇట్లాంటి వాళ్ళంతా. ఇంకో అమ్మాయి వచ్చింది. వచ్చి ఫస్ట్ నేను ఇంట్రొడక్షనే మామూలుగా మనం శృతి అంతా అని అడుగుతాం కదా. నాకు జానక్ గారి శృతి అయితే ఎక్కువ అవుతుందండి, సుశీల గారి శృతి అయితే చాలా కన్వీనియంట్ అంది. నాకైతే ముక్క తిరిగిపోయి. అంటే ఏం మాట్లాడతా, సరే ఏదో శృతి పెట్టాం, పాడింది. ఒక 6 నెలలు నేర్చుకున్న తర్వాత గబుక్కున మానేసి ఒక 4 నెలల తర్వాత మళ్ళీ వచ్చి ఏంటి రావట్లేదంటే, నాకు మ్యారేజ్ కుదిరిందండి అంది. ఆహా, మీరేమనుకోకపోతే నాకు పెళ్లి కుదిరింది కదా, నాకు వర్ణాలు చెప్తారండి అని అడిగింది. నాకు అర్థం కాదు, ఈ అమ్మాయికి పెళ్లి కుదరడానికి నేను వర్ణాలు చెప్పడానికి తేడా, ఇదే సంబంధం ఏంటది. అలాగేనండి అని చెప్పి మా గురుగారు చెప్పారు. గురుగారు, అమ్మాయికి పెళ్లి కుదిరిందిట, ఆ అమ్మాయికి గీతాలే సరిగ్గా రావు, వర్ణాలు నేర్చుకుంటా అని అడుగుతుంది. చెప్పి ఆ వర్ణాల్లో మరుబారి తాళలేనురా, కొలచి వచ్చి ఉన్నారా, ఇవన్నీ ఉంటాయిగా, ఆ మొదటి 4 లైన్లు చెప్పు, అది దాని మొగుడు ముందు పాడుకుంటుంది అనే. తర్వాత ఇలా నిర్విరామంగా మామూలుగా ఎప్పుడు నా గురుకులం ఎలా ఉండేదంటే, నాకు ఎటువంటి బాధ తెలియదు, సంపాదించే అవసరం లేదు. అమ్మ నాన్న అమ్మమ్మ అందరి దగ్గర డబ్బు ఉంది,
గురువు గారింట్లో పైసా రెంట్ లేదు. మా నాకు కొన్నాళ్ళు స్కాలర్షిప్ వచ్చేది. తర్వాత గురువు గారి దగ్గర సంగీతం ఫీజు లేదు. స్కాలర్షిప్ 3 నెలలకి 4,800 రూపాయలు ఎంతో వచ్చేది నాకు. 1,600 రూపాయలు ఎంతో ప్రతి మంత్. అప్పుడు చాలా ఎక్కువ అది. అది మా గురువుగారికి నా పేరున మా గురువుగారి పేరునే చెక్ వచ్చేది. మా ఇద్దరి పేరున జాయింట్ అకౌంట్ ఏర్పాటు చేసి మా గురువుగారు ఆ 4,800 నాకే ఇచ్చేవారు. అది అయిపోయాక స్కాలర్షిప్ 2 ఏళ్ళు అయిపోయింది. అవుట్ స్టాండింగ్ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ వచ్చింది. ఇంకా అయిపోయింది స్కాలర్షిప్. ఇంకా నాకు వేరే సంపాదన ఏం లేదు. ఇంకా నేర్చుకుంటున్నా. ఆయనకి అసలు గురువు గొప్పతనం చెప్తాను. వీడికి ఎట్లాగో అట్లాగో డబ్బు రావాలి, మళ్ళీ ఇంటి నుంచి డబ్బు తెచ్చుకు తినకూడదు అని చెప్పి సంగీతాలో రెగ్యులర్ రికార్డింగ్స్ పాడేవారు. పాడుతుంటే ఆ రికార్డింగ్కి ఒక అమ్మాయి తంబురా వేసేది. ఆ ఆర్టిస్ట్కి 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ 500 వాళ్ళకి లైవ్లీహుడ్ అనమాట. ఆయనకి నెలకి ఖచ్చితంగా 5-6 రికార్డింగ్స్ ఉంటాయి. ఈయన ఏం చేశారు, మా వాడు తంబురా వేస్తాడు, ఇంక నుంచి మా వాడితో వేయిద్దాం తంబురా అని చెప్పి సంగీత వాళ్ళకి ఫోన్ చేశారు. చేస్తే లేదండి, ఆ అమ్మాయికి ఇదే లైవ్లీహుడ్, ఇదే పోతే వాళ్ళకి చాలా ఇబ్బంది, అయితే ఇద్దరిని పెట్టండి, నాకు ఇచ్చే పేమెంట్లో తగ్గించుకోండి, ఇద్దరికి ఇవ్వండి అని చెప్పారు. గురువు శిష్యుని గురించి అంత ఆలోచించడం. తర్వాత అసలు పెద్ద ఫార్సు, నాకు తంబురా వేయడం జాత కాదు. విజయనగరంలో కచేరీ అయింది. ముందు సభ కచేరీ అయింది. మర్నాడు ఒకళ్ళ ఇంట్లో మా గురుగారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో పాడారు. దాని పక్వాద్యాలు అక్కర్లేదు, మా శిష్యుడు ఉన్నాడు, ఇద్దరం కలిసి పాడతామన్నారు. సరే తంబురా తీసుకొచ్చారు. మా గురుగారు తంబురా శృతి చేశారు, నాకు వేయమని ఇచ్చారు. మనకి అది ముట్టుకోవడం రాదు, వేయడం రాదు. నా అవస్థ చూశారు ఆయన. ఎంత గొప్ప మనిషి అంటే, యాక్చువల్గా ఇంకోళ్ళు అయితే శిష్యుడిని ఎదురుగుండా కూడా అనొచ్చుగా అందరి ముందు, ఏంటా ఇన్నాళ్ళు సంగీతం నేర్చుకుని తంబురా వేయడం రాదా నీకు అని అంటే కూడా ఎవరేమో అనలేరు. ఇలా చెవిలో తంబురా వేయడం రాదా నీకు అన్నారు. రాదన్నా. వెంటనే ఇక్కడ తంబురా వేసేవాళ్ళు ఎవరు లేరు అన్నారు. ఉన్నారండి, తంబురా వేస్తూ పాట పాడడం కష్టం, ఫ్రీగా ఉండదు, ఎవరన్నా వేయమనండి అని చెప్పి వాళ్ళతో వేయించి, నేను మళ్ళీ మెడ్రాస్ వెళ్ళాక ఓ రోజున అన్నారు, ఒక అబ్బాయి ఆర్టిస్ట్కి 2 ఉద్యోగాలు, ఒకటి ఆల్ ఇండియా రేడియో, 2 మ్యూజిక్ కాలేజీ. ఆల్ ఇండియా రేడియోలో వోకలిస్ట్కి తంబురా పోస్టే, మ్యూజిక్ కాలేజీలో లెక్చరరు. నాకు టీచింగ్ ప్రొఫెషన్ ఇష్టం లేదు, నువ్వు తంబురా వేయడం నేర్చుకోవాలి, తంబురా వేస్తూ తాళం వేయడం నేర్చుకోవాలి అని చెప్పి పూర్ణచంద్ర గారిని పిలిచి, పూర్ణచంద్ర గారికి కూడా నా కోసం తంబురా తీగలు తెప్పిస్తున్నాడు చెప్పలేదు ఆయన. ఇంట్లో ఏ తంబురా సరిగ్గా ఉంది అని అడిగారు. ఏ తంబురా సరిగ్గా ఉండేది కాదు మా గురువుగారి ఇంట్లో. ఆయన ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేస్తాయి కదా. ఏదో ఒక తంబురా తీసి ఇది బాగుందంటే వెళ్ళి పాండే బజార్ వెళ్ళి తీగలు పట్టరా అన్నారు. 1 తీగలు తీసుకొచ్చి ఆయన అంతా బాగు చేసి ఇచ్చేళ్ళారు. నా గురువుగారు నాకు తంబురా వేయడం నేర్పారు. నేర్పి నవగ్రహ కీర్తనలు నేర్చుకున్నప్పుడు అవి 7 కీర్తనలు 7 తాళాల్లో ఉంటాయి. నీకు 15 రోజులు టైం ఇస్తున్నా, ఈ 15 రోజుల్లో ఇది ప్రాక్టీస్ చేసి నా ఎదురుగుండా తంబురా వేస్తూ
తాళం వేస్తూ కీర్తన పాడాలి అన్నారు. జీవితంలో నాకు పెద్ద పరీక్ష పెట్టింది అదొకటే ఆయన. అలాగే నేను నేర్చుకుని పాడాను ఆయన దగ్గర. పాడిన తర్వాత ఇలా ఇద్దరం తంబుర సంగీత స్టూడియోలో ఆ అమ్మాయి నేను వేయడం, తర్వాత కాలక్రమేణా ఆవిడ ఎందుకో మానేశారు పాపం. తర్వాత నేను ఉద్యోగానికి వచ్చేంత వరకు నేనే మా గురువుగారి క్యాసెట్లు అన్నిట్లకి తంబుర వేసేవాడు. ఇట్లా జరుగుతున్న టైంలో గురుగారు ఒక చిన్న నాకు ఒక గుర్తొచ్చింది. అంటే శిష్యుడిని ఒక గురువు కాపాడుకోవడం, లేకపోతే వేరే వాళ్ళలో ఒక నెగిటివ్ లేకపోతే తప్పు భావన కలగకుండా ఉండడం అనేది మాకు కూడా మీ శిష్యుల్లో కూడా మీరు అలా చేస్తారు ఎన్నో సందర్భాల్లో. అది గుర్తొచ్చి మేము చెప్దాం అనుకుంటున్నాను. చాలా కచేరీల్లో మీ వెనకాల పాడేటప్పుడు శిష్యుల్లో ఆ కచేరీలో పాడే ఐటమ్స్ శిష్యుడికి వచ్చిందా లేదా అని ముందే తెలుసుకొని, లేకపోతే వాళ్ళకి మాకు కనుక రాకపోతే మీరు నేర్పించి ముందు రోజు ఎన్నో కచేరీలో పాడారు. ఆ కచేరీలో ఒకవేళ మీకు ఏమన్నా కొత్త కీర్తన గుర్తొచ్చినా వెనక్కి తిరిగి నీకు ఇది వచ్చా రాదా అని కనుక్కొని మరి ఒకవేళ ఐటమ్ రాకపోతే మీరు వేరే కీర్తన, నాకు వచ్చిన కీర్తన పాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది నిజంగా చాలా ఆనందం ఇస్తుంది గురుగారు. ఎందుకంటే నలుగురిలో ఒక 2-3 కీర్తనలు మీ వెనకాల పాడి ఒక కీర్తన నేను మళ్ళీ పాడకపోతే వీడికి రాంది పాడడం ఎందుకు అని మీరు అనుకోవడం నిజంగానే మీ శిష్యుల పట్ల మీ ప్రేమ అది తెలుపుతుంది గురుగారు. ఎందుకంటే శిష్యుడు అంటే కొడుకు లాంటి వాడు. సొంత కొడుకుని ఎవరన్నా స్టేజ్ మీద అవమానిస్తారు, అది తప్పు కదా. ఇప్పుడు మనకి ఇవాళ ఏదో కొత్త కీర్తన పాడాలి, అది నీకు రాదు, ఇవాళ పాడకపోతే కొంపలు ముంచుకుపోవు. నీకు వచ్చిందే పాడితే నాకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది, నీకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే మా గురువు గారు ఆయనతో కచేరీలు ఎలా ఉండేవంటే, నాకు ఆయన కచేరీలో పాడే ఐటమ్స్ అన్నీ వచ్చు. నాకు ఆయనకు వచ్చినవన్నీ రావు, కానీ ఆయన కచేరీలో పాడేవన్నీ వచ్చు. ఎన్ని నేర్చుకున్నానో అన్ని విని కూడా నేర్చుకున్నాను ఆయన్ని. ఒక యజ్ఞంలాగా అనమాట. నాకు వేరే పని ఉండేది కాదు. ఇంకా బాలమురళి గారు సంగీతం తప్ప నాకు వేరేది తెలియదు అసలు. ఇలా అది ఒక అదృష్టంగా భావించేవాడిని నేను. ఆయన కూడా ఏదైనా అంతకుముందు నాతో ఆయన పాడిన కీర్తన ఏదైనా గవుక్కున పాడేటప్పుడు ఇట్లా వెనక్కి చూసేవారు. నేను వెంటనే అందుకోగానే అనేవారు. ఆయనకి అంత ఇదిగా ఉండేది. లేకపోతే ఒకసారి అని నాతో అనిపించేవారు. ఆయనకి అంటే ఎవరిని కించపరచకూడదు. ఇప్పుడు గురువు అనేవాడి ద్వారా అనేక విషయాలు తెలియాలి. అదే నేను చెప్తున్నాను. నేను సంగీతం ఒక్కటే కాదు, ఎట్లా మనం సమాజంలో ప్రవర్తించాలి, ఎంత సంస్కారంగా ఉండాలి. ఇప్పుడు 10 చోట్ల తిరుగుతున్నావు, నువ్వు వెళ్తావు, నువ్వు సినిమాలో పాడుతున్నావు, బోల్డంతమంది డైరెక్టర్స్ దగ్గర పాడతావు. అందరూ అలా ఉండరు కదా. ఎవరి యాటిట్యూడ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ యాటిట్యూడ్ ప్రకారం వాళ్ళకి ఎలా ఉంటే బాగుంటుందో అలాగే నడుచుకుంటావు నువ్వు. ఆ నడుచుకోవడం అనేది నీ ధర్మం. నువ్వు నడుచుకోవడం మూలానే నువ్వు సక్సెస్ అవుతావు. లేదంటే నేను నాలాగానే ఉంటానంటే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చెల్లదు. అది ఇప్పుడు మా గురువుగారు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను వింటుండేవాడిని. ఆయన మాటలు అవి ఎప్పుడు కూడా మనం తెలిసి తప్పు చేయకూడదు. తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి చాలా అందంగా ప్రయత్నం చేయాలి. అంటే అందంగా ప్రయత్నం చేయడం అంటే ఏమిటి? వీడు తప్పు చేశాడురా, వీడు తప్పు ఇప్పుడు సరిదిద్దుకున్నాడు అనే విషయం కూడా తెలియకుండా ఆ తప్పు సరిదిద్దుకోవాలి. అది చాలా గొప్ప విశేషం. పక్క వాయిద్యాల విషయంలో కూడా మరి అంతమంది ఆయనకి సమానంగా వాయించగలరు. ఆయనకి వాయించిన వాళ్ళందరూ మరి ఎంతోమందో చిన్న చిన్న యంగ్స్టర్స్ కూడా వాయించారు ఆయనకి. కరెక్ట్గా వాయించిన వాళ్ళు ఉండుంటారు, తప్పులు వాయించిన వాళ్ళు ఉండుంటారు. ఎవరిని స్టేజ్ మీద ఎప్పుడు కించపరచలేదు. ఎవరిని ఎప్పటి నుంచి నువ్వు వాయించదబ్బాయి నాకు అని అనలేదు ఎవరిని. ఎవరికి ఎట్లా వాళ్ళకి ఎంతవరకు సౌకర్యం, వీడు స్వరం ఎక్కువసేపు వేయలేడంటే
ఆయనే 15-16 ఆవృతాలు స్వరాలేసి తగ్గింపులేసి ముక్తాయి పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు తెలుసు. ఏమిటి అది ఎంతో అందంగా, అది అవతల వాడు వాయించలేడు కాబట్టి నేను పాడుతున్నానని తెలిసేటట్టుగా పాడేవారు కాదు అట్లా. అది ఒక మనిషి, ఇప్పుడు బాలమురళి గారి హృదయం గురించి నేను మాట్లాడుతున్నా. ఒక వాగ్గేయకారత్వం అలాంటి పెట్టు. మనిషి హృదయం చాలా గొప్పది. నీకు ఒకటే మాట, నీ మనసు నీ పాటని ప్రతిబింబింపజేస్తుంది. ఎందుకంటే నువ్వు ఎలా మాట్లాడతావో అలాగే పాడతావు. అలాగే ఆయన సౌమ్యంగా మాట్లాడతారు, సౌమ్యంగానే పాడతారు. ఇప్పుడు రచనలు ఉన్నాయి, ఎన్ని రచనలు చేశారు ఆయన, ఎన్ని రకాల రచనలు చేశారు. దానిలోకి వస్తున్నాను నేను. ఇప్పుడు 72 మేళకర్తలు చిన్నప్పుడు చేసినవి. అప్పటికి తర్వాత ఆయన నెక్స్ట్ రోజుల్లో చేసిన రచనలకి ఏమాత్రం పోలికుండదు. ఇప్పుడు నీకు 72 మేళకర్తలు అన్నీ కూడా కేవలం ఒక దేవతా పరంగానే ఉంటాయి. ఓ ఈశ్వరి, జగదీశ్వరి, శ్రీ హనుమంతం, శ్రీ సుబ్రహ్మణ్యం, అందులో కూడా విశేషణాలు. ఇప్పుడు ఝషకేతన పితరం భజరే జర్జర మానవ ఝషభంజనమజితం అవ్యక్తం సతతం, అందులో పాండిత్యం. మహేశ్వరి కావుమా ఉమా మాపతి సోదరి మాతంగి నను ఖటిలక వంశ తిలక విఖ్యాత కలహర అఖిల జగత్పాలక, ఇవన్నీ కూడా ఆ భాషలో ఒక 14 ఏళ్ల మనిషి ఎప్పుడు నేర్చుకుంటే అంత సంస్కృతం వచ్చి ఉంటుంది. మరి అలాంటి మనిషి తర్వాత కీర్తనలో ఆ భాష అంతా లిబరలైజ్ చేశారు బాగా. తెలుగు వెలుగు కిరణాలు మనకు మన దేశానికి నవరత్నాభరణాలు. ఇందులో నీకు అర్థం కాని ఏమైనా ఉందా? వెలితిలేని కలిమితో మెలకువగల పాలనతో కలతలేని మనసుతో కలకాలం మెలగాలి. అన్నమునకు ఆంధ్రము ఆదరణకు అరవము, కన్నతల్లి కన్నడము మలయాళము మలయాళము, మనమంతా ఒకటైతే మనుగడ ప్రశాంతం. దక్షిణము రక్షణము ఉత్తరము ప్రత్యుత్తరము, అవనిలో మురళీగానము అవధులు లేని సాగరము. ఇట్లా తర్వాత భగవంతుని ప్రశ్నలేయడం. శరణాగత జన పరిపక్వ భక్తిని పరీక్ష చేసే సరళి మానుమా. ఎవరన్నా అన్నారా మాట? ఎవరన్నా? తర్వాత దొరవా దరివచ్చితివ దురిత దూర సొగసులూర ముద్దార, వర వితరణలో సాటి లేరోయి కరావలంబనలో దొరికే హాయి. ఎంత అందంగా ఉన్నాయి మాటలు. మానవాళి మితిమరచి చరింతురు ధ్యాన వైరాగ్య దూరులయ్యేరు, హీన భావన నిరతులు మురళీగాన మెరుగరు. వీళ్ళందరినీ కాపాడడానికి దొరవా దరివచ్చితివా. ఇలా ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చేటప్పటికి ఆయన భాష కానీ ఆయన వే ఆఫ్ థింకింగ్ కానీ మారిపోయింది. అది మారకపోతే వాళ్ళ ఆర్టిస్ట్ కాదు. ఇప్పుడు అవే మళ్ళీ ఇంకొక 4 పదాలు వేసి సాంస్క్రిట్లో రావణ మీద కృష్ణుడి మీద కీర్తన రాయొచ్చు కదా. అట్లా రాయలేదు. ఒక రామపరంగా రాసిన కృష్ణుడి పరంగా రాసిన దాంట్లో వేరే ఒక తప్పకుండా చెప్పాల్సిన నీతో ఏదో ఒక విశేషం ఉంటుంది ఆయన చెప్పే కీర్తనలో. భగవంతుణ్ణి ఆ వర్ణాలు ఎంత బాగా చెప్పారు. ఓంకార ప్రణవనాదోద్భవ శృతిలయ స్వర సాంకేతిక త్రిభువన శక్తి మురళీగాన స్వరూపి ప్రళయ జల వలయపుటలలో తేలినదే వటపత్రం శయనించు వరదుని నాభిని వరలిన కమల సంజనిత విధిముఖ జనిత ఓంకార ప్రణవనాదోద్భవ
ప్రభవము విభవము లీనములు దశ దిశలు భూమి గగన పవనము సలిలమగ్ని నగ ఖగ తరు మృగాది సకలము కలుగు నీ దయ వలన. ఇవన్నీ కూడా ఊరికనే కూర్చొని కంపోజ్ చేస్తే రావు. వృక్షరూప వలరూప నరరూపులయ్యున్న నిశాచరుల ముగ్గురను పక్షిరూపివై వారల వధించి ఈ క్షితికి శాంతి సుభిక్షమొసగిన సుముఖ. ఎందులో గొప్పగా లేదు చెప్పు? అన్నిట్లోనూ మామూలు వర్ణాలు నీకు ఏ వర్ణం ఇంత అందంగా కనిపించదు. అంటే మిగతా వర్ణాలు నేను కించపరచట్లా. అంటే మామూలుగా మనకున్న వర్ణాలు ఎట్లా అంటే రాగభావాన్ని ప్రస్ఫుటీకరించడం కోసం మన పెద్దవాళ్ళు మనకి ఆ వర్ణాలు పెట్టారు. ఈ దగ్గరికి వచ్చేటప్పటికి సాహిత్యం, ఆ సాహిత్యంలో కూడా విశేషం, తర్వాత అందం, స్వరాల కూర్పు ఎంత అందంగా ఏ వర్ణం తీసుకున్నా అలా ఉంటాయి. అలాగే తిల్లానారు వదనమదే విరిసెనే అధనమదే మురిసెనే మధురగానం బదే నా మురళీ మనోహరుడదే మదన కథన కుతూహలుడు రమ్మని బిరాన 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 రావే అంటారు. కథన కుతూహలం అనే పేరుని దాన్ని సాహిత్యంలోకి ఎంత అందంగా మదన కథన కుతూహలుడు అన్నారు. అదే ఆ మదన క్రియ అనేది ఒక యుద్ధం అని దానికి ఒక ఉపమానం లాగా చెప్పారు. ఇది మామూలుగా ఒక కవి కూర్చుని పేపర్లు పెట్టుకుని ఇక్కడ ఏ పదం వేద్దాం అంటే వచ్చే మాటలు కావవి ఇన్ని. అది సాక్షాత్తు ఆయనకి భగవంతుడు అనుగ్రహం. అందుకనే ప్రతివాడు వాగ్గేయకారుడు కాలేదు. అది మనం చెప్పింది పాడగలగాలి, చెప్పింది రాయగలగాలి, ఆ చెప్పింది జనం విని సంతోషించగలగాలి. ఈ మూడు సరిగ్గా పరిపక్వంగా చేయగలిగిన వాడే ఆయన వాగ్గేయకారుడు తప్ప ఇప్పుడు అందరు రాస్తున్నారు పాటలు రాయడానికి. పాటలు రాసిన వాళ్ళందరికీ పాపులారిటీ వస్తుందా? అలా సాహిత్యం విషయం కానీ సంగీతం 1900 నాకు తెలిసి 1980s వరకు ఆయన సంగీతంలో నీకు మనకి లభ్యమైన రికార్డింగ్స్లో 60 నుంచి 70 దాకా ఆయన వాయిస్ కల్చర్ అలా ఉంటుంది. ఆ పై షడ్జమానికి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంతవరకు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. ఆ 70 నుంచి 80 దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పై షడ్జమం దాటి రిషభం గాంధారం కూడా వెళ్ళిపోతాయి. ఎస్పెషల్లీ 75 నుంచి 79, 80 కాన్సర్ట్స్ వింటే ఒక గొంతులో ఎన్ని స్టీరియోలు ఉన్నాయో తెలిసిపోతుంది. అంత అందంగా ఆయన అద్భుతంగా పాడడం. తర్వాత ఇంకా నెక్స్ట్ గురువు అనే శబ్దానికి పరిపూర్ణత ఇంకోటి ఏమిటంటే, ఏదో వీడు సంగీతానికి వచ్చాడు, మనం సంగీతం చెప్పేశాం, చెప్పగలిగిన నాళ్ళు చెప్పాం, బాబా అయిపోయింది నాయన నీ ఊరు నువ్వు పో అని నాకు చెప్పలేదు. నేను సంగీతం నేర్చుకున్న తర్వాత ఏం చేయాలనేది కూడా ఆయనే డిసైడ్ చేశారు. డిసైడ్ చేసి ఆల్ ఇండియా రేడియోలో విజయవాడలో ఉద్యోగానికి అప్లై చేయించి మా నాన్నగారిని ఆయన రాజమండ్రి నుంచి మెడ్రాస్ వెళ్తూ మా నాన్నగారిని బందర్ నుంచి సర్టిఫికేట్ తెమ్మన్నారు. మా నాన్నగారు ఎప్పుడు చెప్పుకుంటూ ఉండేవారు. ఆ రోజుల్లో ఈ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లు A1 ఇక్కడికి వస్తుంది, B1 ఇక్కడికి వస్తుందని ఆ సిగ్నల్స్ లేవు కదా. పోర్టర్ని అడిగితే చెప్తాడు ఇక్కడ వస్తుందండి ఫస్ట్ క్లాస్ అని. ఆ దగ్గరలో ఎక్కడో వస్తుంది. 5 నిమిషాలు 3 నిమిషాలు ఆగుతుంది. ఎక్కడ మిస్ అయిపోతారో అని మా గురువు గారు డోర్ దగ్గర నుంచుని ఉన్నారట ఆ కాగితాలు తీసుకోవడానికి. ఇప్పుడు కంగారు మనిషికి ఇప్పుడు వాళ్ళు వెతుకుని తీసుకొచ్చి ఇస్తాడే ఆయన అని అనుకోవచ్చు కదా. అంత మంచితనం,
తర్వాత ఎప్పుడూ ఎలా వీడు పైకి రావాలి, వీడు వీడికి జరగాల్సింది జరగలేదు, నాకు బీ అయిపోతే నాకు టాప్ ర్యాంకింగ్ వచ్చేదాకా మళ్ళీ నిద్రపోలేదు ఆయన. అలా అంటే అది అందరి గురువుల వల్ల కాదు, ఎందుకంటే ఇవాళ నేను చేస్తే అవుతుంది, అట్లా అవదు. ఆయన స్టేచర్ వేరు, స్టేచర్ ఉన్నా చేయరు కొంతమంది. అలా అందరినీ అదే అలా ఒక గురుకుల పద్ధతిలో నన్ను పెంచి ఎంతో అద్భుతంగా నాకు పాఠం చెప్పడమే కాకుండా ఒక రిలేషన్, అద్భుతమైన రిలేషన్, అది తండ్రి కొడుకులు అవ్వచ్చు, ఏదో ఒక చాలా చనువు ఉండేది ఆయనతో, మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళం. నీకు చేయడానికి కారణం ఆయనే, మనని చేయనీయద్దు ఆయన. ఏ టైంలో అయినా 2010-11 వరకు అయితే రోజులో 4-5 సార్లు ఖచ్చితంగా మాట్లాడేవాడిని. ఎప్పుడైనా నేను మాట్లాడకపోతే పొద్దున్నే ఫోన్ వచ్చేది, ఏమైపోయాయి నేనంటాను అని. అలా ఆయన గురించి చెప్తుంటే ఎన్ని గంటలైనా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవాళ గురు పూర్ణిమ సందర్భంగా నీ ద్వారా మా గురువు గారిని నేను తెలుసుకోగలిగినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నా భాగ్యం సార్, నాకు మనసు నిండిపోయింది మీరు ఇన్ని విషయాలు మాట్లాడుతుంటే. చాలా సంతోషం. ఉంటాను గురుగారు. శ్రీ గురుభ్యో నమః.